సాధారణంగా ఈ మేషరాశిలో జన్మించిన వారికి అపారమైనటువంటి ఆత్మవిశ్వాసం అనేది ఉంటుందండి. ఇంకొక పక్క మకర రాశి వారేమీ తక్కువ వారు కాదు. మకర రాశి వారికి కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పీక్ స్టేజ్లో ఉంటుంది. దుర్గాదేవి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. మేషరాశి వారికి అధిపతి కుజుడైతే మకర రాశి వారికి అధిపతి శని భగవానుడు. ఈ మేషరాశి వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండటమే కాకుండా ఆత్మవిశ్వాసం ఉన్నవారినే ఎక్కువగా ఇష్టపడతారండి. అంటే మేషరాశి వారికి పిరికివారంటే నచ్చదండి. మీరు ఎప్పుడైనా మేషరాశి వారిని గమనించినట్లయితే కుజుడు యొక్క ప్రభావం వల్ల దూకుడుగా ఉంటారు. అంటే ఎవరన్నా సరే పెద్దగా లెక్కుండదు వారికి. ఎంతమంది శత్రువులు ఉన్నా ఉన్నది ఉన్నట్లుగా భయం లేకుండా మాట్లాడేవారంటేనే మేషరాశి వారికి ఇష్టం. ఆ లక్షణాలు అనేవి మకర రాశి వారిలో మనకు స్పష్టంగా కనిపిస్తాయండి. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది మకర రాశి వారిలో కూడా. వారు కూడా ఎవరిని చూసి భయపడరు. కాకపోతే మేషరాశి వారికి ఉన్న తేడా ఏంటంటేనండి, మేషరాశి వారు ఇంకా దూకుడుగా ఉంటారు. అలాగే పొగడ్తలకు కూడా ఎక్కువగా ఇష్టపడతారండి మేషరాశి వారు. మకర రాశి వారి విషయానికి వస్తే ఎవరైనా పొగుడుతున్నారు అని వారికి అనిపించినట్లయితే వారు నా నుంచి ఏదో ఆశిస్తున్నారు అనుకుంటారే తప్ప మురిసిపోరు. కాబట్టి ఇంత ధైర్య సాహసాలు ఉన్నటువంటి మేషరాశి వారిని ఆత్మవిశ్వాసం లేని వారు తట్టుకోవటం చాలా కష్టమండి. ఆత్మవిశ్వాసంతో పాటుగా ఆవేశం కూడా ఎక్కువ మేషరాశి వారికి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఎవరన్నా లెక్కుండదండి వారికి. ఒకవేళ మీనరాశి వారి లాంటి కాస్త భయస్థులు కనుక మేషరాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే వీరిని చూసి భయపడతారు. అంత ఆవేశపరులు వీరు. కానీ మకర రాశి వారు కూడా ఒక పక్క ఏం తక్కువ వారు కాదు. మకర రాశి వారు కూడా మేషరాశి వారిలాగా గట్టివారే. వారిది కూడా ప్రశ్నించే స్వభావమే. ఎదుటివారు ఎలా పడితే అలా మాట్లాడితే సహించరు. వీరి మాదిరిగానే ఊరుకోరండి, ప్రతిఘటిస్తారు. కాబట్టి ఇక్కడ ఇద్దరిది డామినేటింగ్ క్యారెక్టర్సే. కాబట్టి వీరిద్దరి మధ్య తేడాలు వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఒక పక్క మేషరాశి వారికి వారి తప్పులను వేలెత్తి చూపిస్తే వారికి నచ్చదండి. ఇంకొక పక్క మకర రాశి వారేం తక్కువ వారు కాదు. వారికి కోపం ఎక్కువే. వారిది ప్రశ్నించే స్వభావమే. ఎవరైనా ఒక మాట అంటే చూస్తూ ఊరుకునే స్వభావం కాదండి. జీవిత భాగస్వామి అయినా సరే ఇద్దరూ అణిగిమణిగి ఉండరు. కాబట్టి మేష మకర రాశి వారులు కనుక వివాహం చేసుకున్నట్లయితే డబ్బు గురించి, సంపాదన గురించి, లేదా వారి తరపు బంధువుల విషయంలో వీరిద్దరి మధ్య ఎటువంటి గొడవలు, ఎటువంటి మనస్పర్ధలు రావండి. కేవలం ఈగో వల్లే ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి వీరిద్దరి మధ్య కూడా. అంటే ఒకరి మీద ఇంకొకరు డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ మేషరాశి వారు ఏంటంటే పిరికివారంటే వీరికి నచ్చదండి. ఆత్మవిశ్వాసం లేని వారిని చూస్తే ఒక ఆట ఆడుకుంటారు వీరు. కానీ వారి పప్పులేమి మకర రాశి వారి దగ్గర ఉడకవు. వీరిలాగానే వారు కూడా డామినేట్ చేస్తారు. కాబట్టి వైవాహిక జీవిత విషయంలో వారి జీవిత భాగస్వామి యొక్క డామినేషన్ని భరించలేరండి. స్టార్టింగ్లో వీరిద్దరి మధ్య అట్రాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ పోను పోను వీరిద్దరూ మాట పడే మనుషులు కాదు. కాబట్టి ఈ విషయంలో, కోపం విషయంలో, ఆవేశం విషయంలో వీరిద్దరి మధ్య గొడవలు ఎక్కువగా అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయి. జాతకరీత్యా మేషరాశికి మకర రాశికి కుదురుతుందండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం 100%కి 45% అనుకూలం, మిగిలిన 55% ప్రతికూలం అండి. అయినప్పటికీ వీరిద్దరిది మంచి మ్యాచే. కాకపోతే ఇద్దరిలో ఒక్కరైనా సరే తగ్గాలి. లేకపోతే చిన్న చిన్న గొడవలు అనేవి చిలికి చిలికి గాలివానలాగా మారతాయి. ఒక పక్క మకర రాశి వారు స్వతంత్రంగా జీవించాలి అనుకుంటారు. అంటే జీవిత భాగస్వామి అయినప్పటికీ కూడా వారికి ఇవ్వవలసిన విలువను వారికి ఇస్తాను, వారిని స్వేచ్ఛగా వదిలేస్తాను, అలాగే వారు కూడా నన్ను స్వేచ్ఛగా బ్రతకనివ్వాలి అనుకుంటారు. మేషరాశి వారిదేమో కొద్దిగా డామినేషన్ అండి. వారు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, అంటే భార్యగా ఉన్నా భర్తగా ఉన్నా సరే, ఆ డామినేషన్ అనేది మకర రాశి వారికి నచ్చదు.
ఎందుకంటే ఈ మేషరాశి వారి చేతల్లోనూ మాటల్లోనూ కుజగ్రహ ప్రభావం అనేది ఎక్కువగా ఉండటం వల్ల దూకుడు స్వభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటారు. వారు నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా ఇంట్లో జీవిత భాగస్వామితో చర్చించరండి మేషరాశి వారు. వారి సొంతంగా నిర్ణయాలను తీసుకుంటారు. ఆ విషయం అనేది మకర రాశి వారికి నచ్చదు. మకర రాశి వారిది కూడా దూకుడు స్వభావమే, కానీ మరీ మేషరాశి వారు అంతైతే కాదండి. ఈ మేషరాశి వారు కోపంలో ఆవేశంలో ఉన్నప్పుడు అడ్డు అదుపు లేకుండా ప్రవర్తిస్తారు. అంటే మంచివారైనప్పటికీ కూడా ఆవేశం మితిమీరిపోతుందండి. దానంతటికీ కూడా కారణం కుజగ్రహం యొక్క ప్రభావం. మేషరాశి యొక్క చిహ్నమైన గొర్రె మాదిరిగానే కోపంలో ఉన్నప్పుడు తల పగిలిపోయినా సరే ఇంకా యుద్ధానికి సై అంటారండి. మకర రాశి వారేమో వీరిది కూడా వెనక్కి తగ్గని స్వభావం అయినప్పటికీ వారి కుటుంబానికి ఏమైనా అపాయం వస్తుందేమో, నష్టం జరుగుతుందేమో అని ఒక అడుగు వెనక్కేస్తారు. అంటే వారితో పాటుగా వారి కుటుంబాన్ని రిస్క్లో పెట్టలేరండి. మేషరాశి వారు అలా కాదు, వారితో పాటుగా వారి కుటుంబాన్ని కూడా రిస్క్లో పెడతారు. అంటే కోపావేశాలలో ఉన్నప్పుడు మేషరాశి వారు అంగీకరించినా అంగీకరించకపోయినా మూర్ఖులలాగా ప్రవర్తిస్తారు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ముఖ్యమైన నిర్ణయం అయినా సరే వారి జీవిత భాగస్వామితో ఎక్కువగా చర్చించరండి. సొంతంగా నిర్ణయాలను తీసుకుంటారు. లాభం వస్తే హ్యాపీయే, కానీ నష్టపోయే సందర్భాలలో మాత్రం కుటుంబంతో సహా రోడ్డును పడవలసి వస్తుంది. అలాగే ఈ మేషరాశి వారికి నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా వారిని ఎవరైనా పొగిడితే వారికి చాలా ఇష్టం అండి. అలాగే సహాయాలు కూడా ఎక్కువగా చేస్తారు. అంటే ఎవరైనా ఒక మూడో వ్యక్తి వచ్చి వీరిని సహాయం అడిగితే వీరి పనులను సైతం పక్కన పెట్టుకుని వారికి సహాయం చేయడం కోసం వెళ్తారు. అంటే మేషరాశి వారు ఇతరులకు బాగా ఉపయోగపడతారండి. కాబట్టి ఇతరులు తమ అవసరాల కోసం మేషరాశి వారిని బాగా ఉపయోగించుకుంటారు. మకర రాశి వారు కూడా ఎదుటివారికి సహాయం చేసే స్వభావం అయినప్పటికీ కూడా ఎదుటివారికి ఎంతవరకు సహాయపడాలో అంతవరకే సహాయపడతారండి. ముందు నా పనులు చూసుకుని ఆ తర్వాత పక్కవారికి సహాయం చేస్తానే టైప్ ఏమో మకర రాశి వారు. మేషరాశి వారేమో వారు అడిగారు కదా అని వీరి పనులను సైతం పక్కన పెట్టి ఇవేమీ కూడా ఆలోచించకుండా వారి పైన ఉన్న బాధ్యతల గురించి ఆలోచించకుండా వేరే వారికి సహాయం చేయడానికి వెళ్తారండి. ఈ విషయంలో కూడా భార్యాభర్తలు ఇద్దరికి అంటే మకర మేషరాశుల్లో జన్మించిన వారికి గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మకర రాశి వారు వర్షనేమో కుటుంబం విషయంలో కొంచెం స్వార్థంగానే ఉండాలి అని వారు అనుకుంటారు. మేషరాశి వారేమో కుటుంబంతో పాటుగా నాకు అందరూ ముఖ్యమే అనుకుంటారు. కాబట్టి మకర మేషరాశుల్లో జన్మించిన వారికి వైవాహిక జీవితంలో ఎలాంటి విషయాల్లో గొడవలు అవుతాయంటే మకర రాశి వారు అనుకుంటారు ఈ మేషరాశి వారికి సొంత విషయాలపైన శ్రద్ధ చూపడానికి టైం ఉండదు, కానీ బయట వారికి సహాయపడటానికి బాగా టైం దొరుకుతుంది అన్నట్లుగా భావిస్తారు. ఈ మేషరాశి వారికి ఏమో రిస్కులతో సంబంధం లేదండి. ఒక ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా సరే రిస్క్ ఉన్నా సరే ముందడుగు వేస్తారు. మకర రాశి వారేమో ఒక పని చేయబోయే ముందు అది వారికి లాభాన్ని తెచ్చిపెడుతుంది అంటేనే మొదలు పెడతారు. రిస్క్ తీసుకోవడానికి అసలు ఒప్పుకోరు. మేషరాశి వారేమో క్వైట్ ఆపోజిట్ అండి. రిస్క్ అయినా పర్వాలేదు అనుకుంటారు. అంటే సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటారు. వీరిద్దరి మనస్తత్వాలు కొంచెం భిన్నంగా ఉంటాయండి. 10 మంది చేయలేని పనిని సాధించాలి అన్న పట్టుదల మేషరాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే పోరాట యోధులుగా చెప్పవచ్చు. ఉదాహరణకు సమాజంలో ఒక 10 మందికి అన్యాయం జరిగితే మొట్టమొదటగా ఉండేది మేషరాశి వారండి. మకర రాశి వారిది కూడా ఇంచుమించు అటువంటి మెంటాలిటీ అయినప్పటికీ కూడా పెద్దగా రిస్క్ తీసుకోరండి. మేషరాశి వారు అలా కాదు, రిస్క్ తీసుకుంటారు. కాబట్టి ఈ మేషరాశి వారిని కొద్దిగా భరించవలసి ఉంటుంది. చాలా భిన్నమైనటువంటి లక్షణాలు ఉంటాయండి వారిలో. సాహసోపేతంగా ఉంటారు. కొన్నిసార్లు చాలా స్పీడ్గా నిర్ణయాలను తీసుకుంటారు. అది ఒక్కొక్కసారి వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తుంది. అలాగే ఈ మేషరాశి వారికి డొంక తిరుగుడు వ్యవహారాలంటే అసలు నచ్చవండి. ఉన్నది ఉన్నట్లుగా స్ట్రైట్గా మాట్లాడతారు.
మకర రాశి వారిది కూడా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అయినప్పటికీ కూడా వారి మాటలు అనేవి చాలా తెలివిగా ఉంటాయండి. ఒకవేళ ఎదుటి వారి మీద వారికి బాగా కోపం వచ్చింది అనుకోండి, ఫ్యూచర్లో వారి వల్ల వీరికి ఏమన్నా ఉపయోగం ఉంటుంది అని తెలిస్తే కోపాన్ని అయితే దాచుకోరు, కానీ చాలా తెలివిగా మాట్లాడతారు. వీరు తిట్టినట్లుగా అనిపించదు, అంత ఎటకారంగా మాట్లాడతారు. అంటే వారి మనసులో ఉన్నది ఉన్నట్లుగా ఎటకారపు మాటలతో మాట్లాడతారే తప్ప తిట్టినట్లుగా ప్రవర్తించరండి. ఆ మాటలు విన్న తర్వాత కూడా ఎదుటి వారికి వీరు నన్ను తిట్టారా పొగిడారా అని ఒక నిమిషం అర్థం కాదు. అంటే తెలివిగా మాట్లాడతారు. కానీ మకర రాశి వారితో గెలవటం అనేది అంత సులువైన పని కాదు. ఒక మాట అంటే సరిలేని ఊరుకునే మనుషులు కాదు మకర రాశి వారు. వారికి తగ్గట్టు వారే ఈ మేషరాశి వారు కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే ఇద్దరు దొందుకు దొందేనండి, సరిపోతారు. ఈ మేషరాశి వారికి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే వారు సొంతంగా పని చేయడం కంటే కూడా ఒక 10 మందితో పని చేపించే విషయంలో బాగా చేయగలరు. మకర రాశి వారేమో బాగా కష్టపడతారండి. శని భగవానుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి పుట్టినప్పటి నుండి కూడా, చిన్నప్పటి నుండి కూడా, బాల్యం నుండి కూడా కష్టపడే తత్వాన్ని అలవరుచుకుంటారు. కష్టపడందే వారికి ఏది రాదండి. ఒక 7.5 సంవత్సరాలు శని భగవానుడి యొక్క ప్రభావం మన పైన ఉంటేనే అమ్మో ఏలినాటి శని అని భయపడతాం. అలాంటిది ఆ శని భగవానుడే మకర రాశి వారికి అధిపతి. ఎప్పుడూ కూడా వారిపైన శని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి మకర రాశిలో జన్మించిన వారిని శని క్రమశిక్షణలో నడిపిస్తాడు. ఈ మేషరాశి వారికి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. 10 మందిలో కూడా ఖచ్చితంగా నాకు పేరు రావాలి అని పనిచేస్తారండి. పని చేసే విషయంలో ఖచ్చితంగా వారికి పేరు వస్తేనే చేస్తారు. ఒక మాటలో చెప్పాలి అంటే మేషరాశి వారికి పంతం ఎక్కువ అండి, అంతకు మించి పెత్తనం ఎక్కువ. కానీ కుజుడు సైన్యాధ్యక్షుడండి. అలాగే మేషరాశి వారు వారి జీవిత భాగస్వామిని కోపం వచ్చినప్పుడు 4 మాటలు అన్నప్పటికీ కూడా వారి ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకుంటారండి. అంటే వారి కుటుంబానికి ఏ చిన్న అవసరం వచ్చినా ఎవరు ఒక్క మాట అన్నా సరే ముందు వారే నిలబడతారు. వారి అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే వారి కుటుంబ సభ్యులను ఒక్క మాట అంటే ఊరుకోరు మేషరాశి వారు. కానీ మేషరాశి వారిలో చెప్పుకోదగ్గ లక్షణం ఏంటంటేనండి, ఉన్నంతసేపు వారికి కోపం ఉంటుంది కానీ వెంటనే చల్లారిపోతుంది. ఐసు మొక్కలాగా కరిగిపోతారు కొంత సమయానికి. ఉదాహరణకు మకర రాశి వారికి మేషరాశి వారికి వివాహం అయ్యి వారిద్దరి మధ్య వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఏమైనా వస్తే ఇద్దరు ఏ విషయంలోనైనా గొడవ పడ్డారనుకోండి, మకర రాశి వారు మొదటగా వెళ్ళి మాట్లాడారండి. వారికి కొద్దిగా ఇగో ఎక్కువగా ఉంటుంది. మేషరాశి వారికి ఎంత కోపం అయినా సరే కొంచెం సమయం తర్వాత వీరే వెళ్ళి మాట్లాడతారు. గొడవ అయింది కదా అని అప్పటికప్పుడు బంధాన్ని తెంచేసుకునే టైప్ అయితే వారు కాదండి. బంధం యొక్క విలువ తెలుసు కానీ కోపం ఎక్కువగా ఉండటం, అలాగే వీరిని ఎవరైతే పొగుడుతారో వారి బుట్టలో పడిపోయి వారికి అనుగుణంగా పనులు చేస్తారండి. ఆ విషయంలో మేషరాశి వారిని అందరూ ఉపయోగించుకుంటారు. ఆ విషయాన్ని వారి కుటుంబ సభ్యులు వారి జీవిత భాగస్వామి గుర్తిస్తారే కానీ వారంతరగా వారు గుర్తించడానికి చాలా సమయం పడుతుంది. కానీ ఇద్దరి మధ్య గొడవ అయినప్పుడు మేషరాశి వారు కొద్దిగా సర్దుకునే ప్రయత్నం చేస్తారండి. అలానే మకర రాశి వారు కూడా బంధానికి చాలా విలువనిస్తారు. నీతి నిజాయితీకి నిలువుటద్దంగా ఉంటారు. కానీ ఎవరితోనైనా గొడవైనా చిన్న క్లాష్ వచ్చినా సరే కొద్ది రోజులు రాక్షసతనంగా ఉంటారు. అంటే సాధారణంగా మకర రాశి వారు చెడ్డవారు కాకపోయినా ఇష్టం లేని వారితో కానీ ఇష్టం లేని చోట కానీ వారి పంతాన్ని చూపిస్తారు. అంటే మకర రాశి వారికి నచ్చారనుకోండి, వారంత మంచివారు ఎవరో ఉండరు. అంటే అంత బాగా చూసుకుంటారు. అదే నచ్చలేదు అనుకోండి, ఇక వారితో నరకమే అని చెప్పాలి. కాబట్టి మకర మేషరాశుల్లో జన్మించిన వారు వివాహం చేసుకున్నట్లయితే వారి వైవాహిక జీవితం అనేది యావరేజ్గా ఉంటుందండి. ఇద్దరికి ఆత్మాభిమానం కోపం ఆవేశం ఎక్కువే కాబట్టి ఇద్దరి మధ్య ఎక్కువగానే గొడవలు అవుతాయి. కావున మేషరాశి వారు మాట్లాడే విధానాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. వారి వైవాహిక జీవితం అనేది సాఫీగా సాగాలి అంటే వారు మాట్లాడే విధానాన్ని కాస్త సున్నితంగా ఉండేలాగా చూసుకోవాలి. మెయిన్గా వారు మాట్లాడే పద్ధతి వల్లే, వారి కోపం వల్లే మకర మేషరాశిలో జన్మించిన వారికి ఎక్కువగా గొడవలు అవుతాయండి.
అలాగే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు వారి జీవిత భాగస్వామితో కూడా చెప్పటం మంచిదండి. వీరిద్దరి వైవాహిక జీవితం అనేది యావరేజ్ అని చెప్పవచ్చండి. కేవలం 45% మాత్రమే అనుకూలంగా ఉంటుంది.